నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతుంది. సో ప్రధానమైనటువంటి మూడు పార్టీలు పోటాపోటీగా ప్రచారాన్ని మాత్రం ముమ్మరం చేసిండ్రు. సో ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి సీటు మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత వచ్చినటువంటి ఈ ఉప ఎన్నిక. సో ఈ ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబానికే టికెట్ కేటాయిస్తామని ఆ కుటుంబానికే టికెట్ కేటాయించడం జరిగింది. దాంట్లో మాగంటి సునీతకి గోపీనాథ్ భార్యకు టికెట్ కేటాయిస్తున్నట్టుగా ఆల్రెడీ ప్రకటించలు. ఆమె నామినేషన్ వేసింది, అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న ఏంటిదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మరొకరు నామినేషన్ దాఖలు చేసింది. ఎవరయ్యా వాళ్ళంటే పీజీఆర్ కొడుకు అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి మరో సెట్టు నామినేషన్ దాఖలు చేసిండు, అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి. మరి ఆల్రెడీ సునీత వేసిన తర్వాత మాగంటి గోపీనాథ్ కుటుంబానికి టికెట్ కేటాయిస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ విష్ణువర్ధన్ రెడ్డి ఎందుకు నామినేషన్ దాఖలు చేసినట్టు అంటే దాంట్లో ఏం చెప్తున్నారంటే ఒకవేళ కనుక ఆమె సంబంధించినటువంటి నామినేషన్లో మాగంటి సునీత యొక్క నామినేషన్లో ఏమైనా తప్పులు దొరికినట్టు అయితే ఉంటే నెక్స్ట్ బరిలో ఈయనే ఉంటాడు కాబట్టి పీవీఆర్కి ఇచ్చినామని చెప్పేసి అది ఒక ప్రచారం అవుతా ఉన్నది. సో నిన్న ఆయన నామినేషన్ వేసిండు. అయితే దీంట్లో అసలైనటువంటి తిరకాస్తున్నది. మాగంటి సునీతను తప్పించేందుకు ఒక వ్యూహాత్మకంగా కేసీఆర్ ఏమైనా ఇటువంటి ప్రయత్నాలు చేసిందా బీఆర్ఎస్ పార్టీ అనేది? ఇప్పుడు ఆమె ప్రచారంలో దూసుకుపోతుంది. వాళ్ళ కూతుళ్ళు సైతం కూడా తిరుగుతున్నారు. మాగంటి సునీత యొక్క కూతుళ్ళు కూడా మా అమ్మని గెలిపించాలి, బీఆర్ఎస్ని గెలిపించాలని. ఇక ఆమె నోట్లకెళ్ళి అయితే మాట రావట్లేదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో అందరూ కూడా ఒక మాస్ లీడర్ని ఎంపిక చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పుడు ఒక మహిళ కాబట్టి ఈమె రాత్రుల పూట పగల పూట రమ్మని చెప్పేసి ఏదైనా ఆపద వస్తే ఆమె రాదు కాబట్టి మహిళకి ఎట్లా ఇస్తామని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఒకవేళ లాస్ట్ సెకండ్లో అవసరమైనట్టు ఉంటే బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పేసి ఏమైనా తప్పులు దొరలేలాగా చేసి ఈమె నామినేషన్ తిరస్కరణకు కూడా గురి చేసేటువంటి అవకాశం లేకపోలేదు. సో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ సంబంధించిన కుటుంబం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలోనే నవీన్ యాదవ్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ గతంలో కేసు వేసిండు. మాగంటి గోపీనాథ్ యొక్క ఎన్నిక చెల్లదు అని. ఎందుకు చెల్లదు అని చెప్పేసి అడిగినప్పుడు ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒకరేమో మాలతి, ఇంకోరేమో మాగంటి సునీత అంటూ. మరి ఇప్పుడు మాగంటి సునీత మాత్రమే భార్యగా ఆమె చెల్లమని అవుతుంది. మరి మాగంటి యొక్క మొదటి భార్య అయినటువంటి మాలతి ఎక్కడ పోయింది అంటే మాలతిని సైతం కూడా ఆయన చనిపోయినప్పుడు కూడా రానియలేదు. ఇవి మాగంటి సునీత రానియలేదు ఫస్ట్ భార్యను. మరి ఫస్ట్ భార్యతో మాగంటి గోపీనాథ్కి ఏమన్నా డైవర్స్ అయినాయి అంటే ఏం కాలేదు. ఇంకా కోర్టులో పెండింగ్లో ఉంది. గతంలో నవీన్ యాదవ్ వేసినటువంటి కేసులో ఒక జడ్జిమెంట్ కాపీస్ అయితే ఉన్నది. దాంట్లో కులంకుశంగా మాగంటి గోపీనాథ్ ఆయన వాంగ్మూలం ఏముంటుందంటే నాకు 2 పెళ్ళిళ్ళు కాలేదు, నాకు 2 భార్యలు లేరు, ఒకరే భార్య ఉన్నారు. ఆ భార్య పేరు మాలతి, నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, ఆ కొడుకు పేరు తారక్ అని చెప్పిండు. ఒక జడ్జిమెంట్ కాపీలోనే ఉంటుంది. అయితే దీనిపైన విచారణ ఇంకా 2 రోజులు. మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఆయన 8వ తారీఖు చచ్చిపోయాడు. 8వ తారీఖు 6 నెలలేమో ఆయన చనిపోయాడు. సో ఆయన చనిపోయిన తర్వాత 8వ తారీఖు 6 నెలలు చనిపోతే 10వ తారీఖు 6 నెలలో హైకోర్టులో దీనిపైన ఆ రోజు ఏ విధంగా ఉండవు, మరి ఆ వాదనలు ఏ విధమైనటువంటి తీర్పు వచ్చో తెలియదు. కానీ ఆ సంబంధించినటువంటి ఆ డేట్ రాకముందుకే 2 రోజుల ముందే మాగంటి గోపీనాథ్ చచ్చిపోయాడు. మరి ఆయన వాంగ్మూలం ఇచ్చిన తర్వాత గోపీనాథ్ వాంగ్మూలంలో జడ్జిమెంట్ కాపీలో సైతం కూడా మాగంటి యొక్క గోపీనాథ్ యొక్క భార్య మాలతి అనే ఉంది. మరి ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? ఇక 2వ అంశానికి వచ్చిన తర్వాత సో ఇటువంటి లీగల్కి సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి వచ్చినట్టయితే ఉంటే దీంట్లో ఖచ్చితంగా మాగంటి సునీత యొక్క నామినేషన్ని ఎన్నికల అధికారులు కొట్టేస్తారు. ఇక అప్పటికప్పుడు మళ్ళీ వేరే అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టేటువంటి పరిస్థితులు లేరు కాబట్టి అందుకే జనార్దన్ రెడ్డి కొడుకుని తీసుకొచ్చి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఇంకో అంశం మాగంటి సునీత యొక్క తెలివి వేరే ఏంటిదంటే లీగలైజ్గా నేను మాగంటి గోపీనాథ్ ఒక తల్లి లేదు, మాగంటి గోపీనాథ్ తల్లి కూడా చచ్చిపోయింది కాబట్టి నేనే లీగలైజ్ అని చెప్పేసి కూడా గతంలో తహసీల్దార్ని కూడా మోసం చేసింది, ఆర్డీఓని మోసం చేసింది. మాగంటి గోపీనాథ్ యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో మహానంద కుమారి, మహానంద కుమార్ ఆమె మాగంటి గోపీనాథ్ యొక్క తల్లి
మహానంద కుమార్ కూడా చచ్చిపోయింది, ఇక ఉన్నది నేను ఒక్కదాన్ని కాబట్టి నేనే లీగల్ అయ్యారని చెప్పేసి కూడా వాళ్ళతో మోసం చేసింది. చేసి ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆమె సర్టిఫికేట్ తీసుకున్నది నేనే లీగల్ అయ్యారని. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటిదంటే మళ్ళీ ఇప్పుడు మహానంద కుమారి ఎవరైతే మాగంటి గోపీనాథ్ తల్లి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఈ లీగల్ అయిన సంబంధించినటువంటి దానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తే ఆల్రెడీ మీరు చచ్చిపోయినని చెప్పేసి కూడా ఆమె మాగంటి సునీత వచ్చి ఆమె లీగల్ అయ్యారు అని చెప్పేసి తీసుకొని పోయింది కదా అని చెప్పేసి చెప్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఫైట్ చేసి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వజ్రనాథ్ కావచ్చు, ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు ఫైట్ చేస్తే ఇప్పుడు ఆమె ఇచ్చినటువంటి దాన్ని డిస్మిస్ చేసేసింది. నీది చెల్లదమ్మ నీది అని చెప్పేసి చెప్పింది. ఏది ఎంఆర్ఓ నువ్వు ఇట్లా మోసం చేయడం సరైనటువంటి విధానం కాదని హెచ్చరించింది ఆమెకు. అంటే అన్ని రకాలైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి. సో ఏదేమైనప్పుడు కూడా రెండు రకాలైనటువంటి అంశాలను కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. ఒకటేమో ఆ సంబంధించినటువంటి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏంటిది. సో అసలు మాగంటి గోపీనాథ్ యొక్క భార్య ఈమె ఎవరు? ఇగో ఇది గతంలో ఇది ఇచ్చినటువంటి సెప్టెంబర్ 17న ఇదంతా కూడా లీగలైర్ వాళ్ళ అమ్మ అని చెప్పేసి కూడా తేల్చేయడం జరిగింది. ఇది ఆ మాగంటి సునీత తీసుకుపోయినటువంటి లీగలైర్ సర్టిఫికేట్ అది చెల్లదు, నిజంగా కూడా మాగంటి గోపీనాథ్ యొక్క అమ్మ ఉంది కాబట్టి మీరే అమ్మ లీగలైర్ అని చెప్పేసి కూడా ఇచ్చింది. ఏది ఆర్డీఓ షేర్లింగంపల్లికి సంబంధించిన తహసీల్దార్ నుంచి వచ్చినటువంటిది ఇది లెటర్ అంతా కూడా. ఇవన్నీ కూడా ఇగో డిప్యూటీ కలెక్టర్కు సంబంధించినటువంటి సంతకం కూడా కనబడతా ఉంది. షేర్లింగంపల్లి మండలం తహసీల్దార్ అని చెప్పేసి కూడా ఇక్కడ కనబడతా ఉన్నది. సో ఒకసారి ఈ సంబంధించినటువంటి లెటర్లు ఏంటిది, అసలు ఆమె వాళ్ళ భార్య కాదా? ఒకవేళ కనుక పి జనార్దన్ రెడ్డి కొడుకు అయినటువంటి విష్ణువర్ధన్కి ఎందుకు ఇచ్చినట్టు, ఒకవేళ కుటుంబానికే ఇవ్వాలనుకుంటే ఆ కుటుంబంలో చాలా మంది ఉన్నారు కదా, మాగంటి సోదరుడు ఉన్నాడు, ఒకవేళ కనుక కుటుంబంలో ఇవ్వాలనుకుంటే రెండో ఆప్షన్గా. మరి మరొక పక్కన ఇప్పుడున్నటువంటి మహానంద కుమారి వాళ్ళ అమ్మ కూడా ఉన్నది కదా, ఇవ్వాలనుకుంటే అది ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇప్పుడు మరి పీజీఆర్ కొడుకుని తీసుకొని వచ్చి పెట్టడం వెనుక ఆంతర్యం ఏమి ఉండొచ్చు అంటే ఖచ్చితంగా ఈవెను పక్కకు జరపాలన్నటువంటి ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? సో చూడాలి, ఏమైనా జరగవచ్చు. ఆమె టెక్నికల్ ఇప్పుడు ఇన్ని అంశాలు ఉన్నాయి కోర్టులో. ఆల్రెడీ గతంలోనే కోర్టులో సైతం కూడా మాగంటి గోపీనాథ్ ఒప్పుకున్నాడు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏమని సంబంధించినటువంటి ఆయన వాంగ్మూలంలో నా భార్య మాలతి అని చెప్పిండు. మరి ఇవన్నీ చెప్పిన తర్వాత ఎట్లా ఉంటుంది, ఇవన్నీ మళ్ళీ తెర మీదకి వచ్చినట్టే దీంట్లో ఇబ్బంది అవుతుందని చెప్పి మొత్తానికి మళ్ళీ పీజీఆర్ కొడుకును పీవీఆర్ను రంగంలోకి దింపింది. కనుక ఒకవేళ కనుక టికెట్ ఇవ్వాలనుకున్నట్టయితే ఉంటే మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచి ఉన్నటువంటి వాళ్ళ అమ్మ అయినటువంటి మహానంద కుమార్కైనా లేకపోతుంటే మాగంటి గోపీనాథ్ అయినటువంటి వాళ్ళ సోదరుడైనటువంటి వజ్రనాథ్ గారిని ఇవ్వాలి. సో అనూహ్యంగా ఇప్పుడు మళ్ళీ పీవీఆర్కి ఇవ్వడం అంటే పి జనార్దన్ రెడ్డి కొడుకు ఇవ్వడం వెనుక నిజంగా కూడా కొంత ఆ కుటుంబం నుంచి కూడా మాగంటి కుటుంబం నుంచి కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతా ఉన్నది. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు వజ్రనాథ్ గారు ఉన్నారు, గోపీనాథ్ గారి యొక్క వాళ్ళ సోదరుడు అయినటువంటి వజ్రనాథ్ గారు ఉన్నారు. ఒకసారి చాలా విషయాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఒక 2-3 ప్రశ్నలు నాకు, ఎందుకంటే ఇంతకుముందే ఒక వార్త కనబడతా ఉన్నది. జూబ్లీహిల్స్ కు సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో ఒక పక్కన మీ సంబంధించినటువంటి మీ సోదరుడు అయినటువంటి వాళ్ళ భార్య అయినటువంటి సునీతకు టికెట్ కేటాయించడం జరిగింది. సో మొదటి నుంచి కూడా మాగంటి కుటుంబానికి టికెట్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కాబట్టి సో సునీతకు టికెట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ సెట్ పి జనార్దన్ రెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నారో పి విష్ణువర్ధన్ రెడ్డికి నిన్న నామినేషన్ వేయించడం జరిగింది. సో ఏంటి సార్ మరి ఒకవేళ కనుక అది దాంట్లో ఏమని చెప్తున్నారు అంటే ముఖ్యంగా ఏమని చెప్తున్నారు దాంట్లో అంటే మేము పీవీఆర్కు ఎందుకు ఇచ్చినామంటే ఆమె యొక్క నామినేషన్ కనుక చెల్లకపోయినట్టయితే ఉంటే దాన్ని ఏమన్నా తప్పులు ఉన్నట్టయితే ఉంటే మళ్ళీ ఎవరొకరు అభ్యర్థి ఉండాలి కాబట్టి పీవీఆర్కు ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవేళ ఇవ్వాలనుకున్నట్టయితే ఉంటే మీలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా, మీరు కూడా సీట్ కోసం చాలా ట్రై చేసిండ్రు. సో ఇప్పుడు ఆగిపోయినట్టేనా, మీరు కాంప్రమైజా? సో ఏంటిది 2 విషయాలు, పీవీఆర్కి ఎందుకు ఇచ్చిండ్రు, మీకు ఎందుకు ఇవ్వలేదంటే ఏం సమాధానం చెప్తారు? ఈ విషయం నాకు ఇంకా తెలీదు. అసలు యాక్చువల్లీ జరిగింది ఏంటంటే నేను తిరుగుతున్నప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, భాస్కర్ రావు గారు వీళ్ళందరూ కలిసి నా దగ్గర కూర్చుని ఒక మాట ఒప్పందం అయింది మా దగ్గర. ఫ్యామిలీకి ఇవ్వాలి సీటు, ఫ్యామిలీకి ఇస్తాము అన్నారు. అంటే ఫ్యామిలీ మేము కూడా ఫ్యామిలీ కదా అని అడిగారు. నేను మా పిల్లలు అడిగాం, మదరు అడిగితే అట్లా కాదు, ఫ్యామిలీ అంటే వాళ్ళ వైఫ్ కి ఇవ్వాలి, వైఫ్ కాదంటే సాయన్నకి వాళ్ళ కూతురికి ఇచ్చాము, సాయన్న వైఫ్ కాదంటే అట్లా ఆమె వద్దంటే మీకు ఇవ్వగలుగుతామంటే మేము సరే మీరు ఎట్లా చేద్దాం అనుకున్నారంటే మీ 3 years ఉంది కదా పీరియడ్, నెక్స్ట్ టర్మ్ లో మీకు
మంచి అకామిడేట్ చేస్తాం మీకు, ప్లస్ మీకు మేము మా పార్టీకి మీరు ఇంత చేసినందుకు మేము మీకు సపోర్ట్ ఉంటాం, మీకు చేయండి అంటే సరే ఓకే అన్న. జరిగింది అప్పుడు జరిగిన విషయం. ఎప్పుడు స్టార్టింగ్ లో ఆమెకు బీఫామ్ ఇవ్వముందుకు బీఫామ్ కాదు, ఇంకా అప్పుడు క్యాన్వాసింగ్ మొదలు పెట్టినప్పుడు వాళ్ళు మొదలు పెట్టినప్పుడు చెప్తే నేను సైలెంట్ అయిపోయి నేను కూడా క్యాన్వాసింగ్ చేస్తున్నా ఆమెకి. ఇప్పుడు తిరుగుతూ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మాగంటి సునీతకు ఓటేళ్ళు అని చెప్పేసి మీరు తిరుగుతున్నారా? తిరుగుతున్నా కదా, చెప్తున్నా మా వాళ్ళందరికీ చెప్తున్నా. అప్పుడు నా దగ్గర మొత్తం 180 బూతులు నా దగ్గర ఉన్నాయి. ఓకే. 180 బూతులు అందరికి చెప్పేసిన, అరే మా వాళ్ళే మా ఫ్యామిలీకి వెళ్ళండి, మీరు చేయండి, ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా, మీరు మాకు డబ్బులు ఇవ్వట్లేదు అవన్నీ వదిలేసాను, ఏమన్నా ఉంటే నా దగ్గర తీసుకోండి, నేను చేపిస్తాను మీకు ఎందుకని చెప్పి నేను ఒప్పందం పంపించిన, అందరూ పంపించేసి. మరి ఇప్పుడు పీవీఆర్కి ఎందుకు ఇచ్చిన మళ్ళీ సెట్, మరి మళ్ళీ నామినేషన్ వేయడానికి ఆయనకి ఎందుకు ఇచ్చిన? మరి మీలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా, మీరు కూడా మొదటి నుంచి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేసిండ్రు. దాని తర్వాత మళ్ళీ మాగంటి కుటుంబం అని చెప్పేసి ఒక హామీ ఇచ్చిన తర్వాత ఆయన ఎందుకు రంగంలోకి దింపిలో ఆమె ఏమైనా సైడ్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తా ఉందా టీఆర్ఎస్? నాకు తెలిసినంత వరకు నాకు ఇప్పుడు వాళ్ళ పొద్దున్న ఇప్పుడే మీరు చెప్పినప్పుడు నేను అనుకుంటున్నా, నాకు తెలియదు ఇది జరిగినట్టు. ఏమన్నా జరిగితే అటువంటి ఏమైనా ఉంటే నాకు ఇవ్వాలి, మా ఫ్యామిలీ, లేకుంటే మా మదర్కి ఇవ్వాలి, వాళ్ళ వైఫ్ లేకపోతే వాళ్ళ కొడుకు ఇవ్వాలి. ఎవరి కొడుకు? మా గోపి కొడుకు ఉన్నాడు కదా, తారక్ ప్రజ్జున్న. ఎవరు తారక్? ఎవరు మళ్ళీ ఇప్పుడు కొత్తగా తారక్ ఎవరు అంటే ఫస్ట్ భార్య కొడుక, మాలిని వాళ్ళ కొడుక? అవును. మరి ఇప్పుడు మరి ఇవ్వాలి, లేకపోతే మా మదర్కి ఇవ్వాలి. మదర్ కాదు వీళ్ళు ఎవరు కాదని కూడా నాకు ఇవ్వాలి. అంతేగా మా ఫ్యామిలీ అన్నప్పుడు అట్లా ఉంటుంది సిస్టమ్. అవును. ఇప్పుడు మరి అట్లా అంటే సార్ మీరు మొదట్లో ఎందుకు వ్యతిరేకించలేదు? ఇప్పుడు మాలిని భార్య ఉన్న తర్వాత ఇప్పుడు సునీతకు టికెట్ ఇస్తే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేసిండ్రు? అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చుకున్నారు, అంత కాంప్రమైజ్ గా ఉన్నాం కాబట్టి అంత యాక్సిడెంట్ ఉంటే మేము కూడా చేస్తామని చెప్పినాం కదా. ఇవాళ కూడా మేము అనుకున్నాం సెకండ్ నామినేషన్ ఇప్పుడు మీరు అన్న తర్వాత నాకు తెలిసింది విష్ణుకి ఇస్తే ఎట్లా తప్పు కదా, మాకు ఇవ్వాలి. కానీ అదే కదా మీరు కూడా అడిగేది అదే. విష్ణుకి మీరు వాగ్దానం చేసి ఉంటే ఉండొచ్చు, మేము కాదంటే ఆఫ్టర్ 3 years విష్ణు కూడా మన స్టేజ్ మీద ఇదే సేమ్ థింగ్ తీసుకొచ్చాడు. ఏది రాయమత్నార్ మీటింగ్ లో నాకు ఇస్తా అన్నారు, ఇట్లా గోపన్న 2 సార్లు గెలిచిండు నా మీద, పీజార్ కొడుకు మీద గెలుస్తున్నా అని చెప్పి గోపన్న అన్నాడు మాతో. ప్లస్ మాకు సీట్ ఇస్తా అన్నారు, కాబట్టి ఈ నెక్స్ట్ టర్మ్ డీలిమిటేషన్ మీద 2 సీట్లు అవుతాయి, అప్పుడు మేము వస్తాం అనుకున్నాము. అనుకోకుండా ఇది వచ్చింది కాబట్టి మేము సునీతకి సపోర్ట్ చేస్తున్నాము, నెక్స్ట్ టైం మాకు ఇవ్వాలి అని చెప్పి, నాకు సీట్ లేకపోవడం వల్ల మాకు ఎంత పెయిన్ఫుల్ అని చెప్పి దాన్ని మాట్లాడి స్టేజ్ మీద నన్ను కూడా మాట్లాడమన్నారు కానీ నీకు మాట్లాడలే. మరి ఎందుకు ఇప్పుడు ఆయనకు ఇవ్వడం పట్ల మీలాంటి వాళ్ళకి ఇప్పుడు అన్యాయం చేసిందని చెప్పేసి అనుకోవచ్చా? ఇప్పుడు ఇస్తే మీకు ఇవ్వాలి కదా, ఆయనకి ఇవ్వడం వల్ల మీకు ఎలాంటి కోపం లేదా? మీరు అధిష్టానం అడగబోతున్నారు ఏమైనా? అధిష్టానం అర్థం చేసుకోవాలి. నేను వాళ్ళ మీద నమ్మకంతో పక్కకు వచ్చిన, నమ్మకంగా పక్కకు వచ్చాను. నాకు ఎందుకంటే హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద, భాస్కర్ రావు మీద బాగా నమ్మకం ఉంది. ఎందుకంటే నేను చూస్తాను, ఇప్పుడు అనుకున్న మాట ప్రకారం నన్ను రమ్మన్నారు, మాట్లాడారు, నాకు వాగ్దానం చేశారు. కొన్ని విషయాలు అటు ఇటు అయినా కానీ నేను సర్దుకున్నా. నేను కూడా కొన్ని విషయాలు సర్దుకున్నా. అంటే మనం ఉండదలుచుకున్నప్పుడు అన్ని తల ఒగ్గి ఉండాలి కదా. నేను కూడా మా వాడు మొహం చూసి, పార్టీ మొహం చూసి అన్ని తగ్గున్నాం. ఉన్నప్పుడు ఇప్పుడు సడన్ గా ఆ విష్ణుకి ఇష్టం అనేది చాలా కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇస్తే మాకు ఇవ్వాలి. అవును, సరే ఇచ్చుకుంటే కూడా ఒక మాట చెప్పాలి కదా. నాకు ఇట్లా ఇద్దాం అనుకుంటున్నా వయసా, మరి ఏమనుకుంటున్నారు, మీరు చేస్తారా లేదా దానికి ఇమ్మంటారా అంటే, మేము అధిష్టానం ఏమంటే దాన్ని కంటిన్యూ చేయమని చెప్పేవాళ్ళం కదా. అవునవును. ఇచ్చేసంటే మమ్మల్ని కేర్లెస్ కదా, మమ్మల్ని పట్టించుకున్నట్టే కదా. అవును, మరి తప్పది. నమ్మి వచ్చినప్పుడు మిమ్మల్ని నమ్మి మేము వచ్చినప్పుడు మీరు అన్నారు పక్క తప్పకుండా మీకు ఇస్తున్నాం ఇన్ఛార్జ్ అన్నారు, రెడీ అన్నాం, మాకు ఇన్ఛార్జ్ ఇచ్చారన్నారు, అనౌన్స్ చేశారు ఇన్ఛార్జ్ గా. ప్లస్ మీకు నెక్స్ట్ టైం అకామిడేట్ కేటీఆర్ గారు అన్నారు, పాపం అది ఒప్పుకుంటా, అన్న మీరు సీట్ అన్నా మీరు సాక్రిఫైస్ చేశారు, మీకు నెక్స్ట్ టైం మంచి అకామిడేట్ చేస్తామంటే నేను ఒప్పుకున్నా. నేను గొడవ పడతలా దేనికి, మాకు ఒక మాట చెప్పాలి కదా. అవును, ఇప్పుడు చేసేటప్పుడు ఒక మాట చెప్పాలి కదా. సో ఇది ఇట్లా ఇద్దాం అనుకుంటున్నా, డౌట్ ఉంది, ఇట్లా మీరు కూడా వేస్తారా, ఆయనకి ఇమ్మంటారా అంటే బాగుండేది పద్ధతి. అవునవును. అంటే అసలు మనం కేర్లెస్ గా అట్లా మమ్మల్ని పక్క తీసి పడేస్తే పద్ధతి కాదు కదా. అవును సార్. ఇంకొక విషయం సార్, అంటే ఇంకా 2 ప్రశ్నలు. ఒకటేమో గతంలో నవీన్ యాదవ్ ఒక కేసు వేసిండు, ఏది గోపీనాథ్ గారి పైన. ఏమని, ఈయనకు 2 పెళ్లిళ్ళు అయిపోయినాయి,
కాబట్టి ఈయన అభ్యర్థిత్వం చెల్లదు, ఈయన ఎమ్మెల్యే కాదు అని చెప్పేసి కోర్టుకి వెళ్తే హైకోర్టు సైతం కూడా ఒక తీర్పు ఇచ్చింది. దాంట్లో జడ్జిమెంట్ కాపీలో కూడా ఉంటుంది. జడ్జిమెంట్ కాపీ కంటే ముందు మీ తమ్ముడైనటువంటి గోపీనాథ్ గారు ఆ స్టేట్మెంట్ లో ఏముంటుందంటే నా భార్య మాలిని, నా కొడుకు తారక్ అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. అనిల్, అది నేను తర్వాత మీతో మాట్లాడతా వచ్చి. ఇప్పుడు ఎందుకంటే తర్వాత మీతో మాట్లాడతా ఆ విషయం. సార్ అవన్నీ మాట్లాడే టైం కాదు, పద్ధతి కాదు, నేను మాట్లాడతా. సార్ ఇంకొక మాట సార్, అంటే ఇప్పుడు మీ అమ్మగారు చచ్చిపోయింది ఆల్రెడీ లీగల్ సర్టిఫికెట్ ఇప్పుడు సునీత తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అదే కనబడుతుంది ఇక్కడ నాకు, ఆ స్క్రీన్ మీద కూడా కనబడుతుంది. సో ఏంటి అంటే దీంట్లో మీ దగ్గర నుంచి వచ్చింది అనుకుంటే ఇది 17వ తారీఖు మీకు జారీ చేసింది. ఇది ఆర్డీఓ గారు జారీ చేసినటువంటి కాపీ నా ముందు ఉంది. మరి ఆమె గతంలో ఆయన చచ్చిపోయిన తర్వాత తీసుకున్నది, ఆమె చనిపోయిన తర్వాత తీసుకున్నటువంటి ఒక లీగల్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో ఆ కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేరు. వాళ్ళ అమ్మగారు అయినటువంటి మహానంద కుమార్ సైతం కూడా చచ్చిపోయింది అని చెప్పేసి ఆమె ఒక సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది. ఈ సర్టిఫికెట్ పైన ఏం మాట్లాడతారు, మీ అమ్మగారు మీరు సైతం కూడా ఫైట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది దీంట్లో, ఆర్డీఓ ఆఫీస్ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర కూడా. సో ఏంటిది అసలు, ఏం జరిగింది ఇలా? అంటే వాళ్ళు లీగలైజ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసినప్పుడు మా మదర్ కూడా పేరు రాయాల్సింది. అవును, రాయలేదు. రాయకుండా ఆర్డీఓ దగ్గర తీసుకున్నారు అది లీగలైజ్ సర్టిఫికేట్. ఆర్డీఓ దగ్గర తీసుకున్నారు. ఆర్డీఓ దగ్గర తీసుకున్నందుకు వాళ్ళు దాంట్లో మదర్ ది పేరు లేకుండా తీసుకుంటే మాకు అవసరం ఉంటే చూస్తే దాంట్లో లేదు. ఏంటంటే ఎక్స్పైర్డ్ అని చెప్పి రాసేది తీసుకున్నారు వాళ్ళు. ఎవరు అప్లై? సునీత గారేనా అప్లై చేసింది? వాళ్ళ ఫ్యామిలీ అప్లై చేశారు. ఓకే, అది నేను దీంతో పాటు అది కూడా తర్వాత మాట్లాడతాను నేను. ఓకే, ఇది మొదటి భార్యకు సంబంధించిన విషయం మాలిని గారిది. దాంతో పాటు ఇది లీగల్ అయిన తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు టైం కాదు మాట్లాడతాను. లేదు అంటే ఇది ఒక విషయం, ఎందుకంటే కన్ఫర్మ్ చేసుకుందాం అని అంతే. సో అంటే మాలిని గారు మీతో టచ్ లో ఉన్నారండి? మాలిని గారు మాట్లాడతారా మీతో? మాట్లాడతారా? సో ఆమె కూడా రానట్టుగా ఉంది కదా, అప్పుడు చనిపోయినప్పుడు కూడా రాలేదు. బెదిరించారు వాళ్ళని. ఎవరు బెదిరించారు? రావద్దని ఆ మోహన్ అనే అతను ప్లస్ పోవాడ అజయ్ బెదిరించారని చెప్పారు నాకు. ఓకే, పువ్వాడ అజయ్ అంటే ఓకే, అంటే నన్ను వద్దు వస్తే బాగుండదని బెదిరించారు. ఎవరు వాళ్ళు? ఆ కుర్రోడు చెప్పాడు నాకు. ఓకే, ఇప్పుడు మా అబ్బాయి తారక్ మీతో టచ్ లో ఉంటాడా? ఎవరు? మాలిని గారి కొడుకు, ఆల్రెడీ మీ తమ్ముడు కొడుకే కదా ఇప్పుడు. తమ్ముడు కొడుకు, మా కొడుకు అనుకోవాలి ఇప్పుడు, అంతే కదా, మేమే చూడాలి. అవును, తను టచ్ లో ఉన్నాడు, రెగ్యులర్ మాట్లాడతాడు, స్టేట్స్ లో ఉన్నాడు, యుఎస్ లో ఉన్నాడు. ఇప్పుడు మరి మాలిని గారు మిమ్మల్ని ఎప్పుడు అడగలేదా? మరి మీరు పెద్దవాళ్ళు ఉన్నారు, సో నేను ఫస్ట్ భార్యను, మరి నాకు టికెట్ ఇవ్వడానికి మీరు సహకరించండి అని చెప్పేసి మీతో ఎప్పుడు అడగలేదా? అడిగారు, మా మదర్ చెప్పినందుకు వల్ల సైలెంట్ అయిపోయింది ఆమె. ఓకే అండి, థ్యాంక్ యూ అండి వజ్రనాథ్ గారు, థ్యాంక్ యూ. ఇది మాగంటి గోపీనాథ్ గారి యొక్క అన్నైనటువంటి వజ్రనాథ్ గారు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. ఇప్పుడు దానికి ఆ సంబంధించినటువంటి దాంట్లో ఏమేమైనా ఏంది అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పుకుంటూనే, మరొక పక్కన పీజేఆర్ కోర్టుకైనటువంటి పీవీఆర్కి ఎట్లా ఇస్తారు, ఇది అది సబబు కాదు ఈ వ్యవహారం అంతా కూడా. కాబట్టి ఇస్తే మాకు ఇవ్వాలి, రెండోసారి ఒకవేళ ఆమె నామినేషన్ రిజెక్ట్ అయితే ఆయనకి ఎందుకు ఆప్షన్ ఇవ్వాలి, ఆప్షన్ మాకు ఇవ్వచ్చు కదా అన్నటువంటి ఉద్దేశాన్ని ఆయన వ్యక్తపరచడంతో పాటు ఆయన కరకటిగా చెప్తున్నాడు. సో గతంలో కూడా ఆయన ఇచ్చినటువంటి మాగంటి గోపీనాథ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అయితే కూడా నా భార్య మాలిని అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈయన గోపీనాథ్ వాళ్ళ సోదరుడు చెప్పినటువంటి అంశాలతో పాటు ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, నవీన్ యాదవ్ వేసినటువంటి కేసు, ఇవన్నీ కూడా రేపు తిరస్కరణకి, ఒకవేళ మాగంటి సునీత యొక్క నామినేషన్ తిరస్కరణకు గురయ్యేటువంటి అవకాశం ఉంటే నెక్స్ట్ ఆప్షన్గా పీవీఆర్ని తీసుకొచ్చి పెట్టినట్టుగా అర్థమవుతా ఉంది. చూద్దాం మరి ఇది ఎందాక పోతుంది. ఆమె నామినేషన్ చివరి వరకు ఉంటుందా? ఆమె బరిలోనైతే ఉన్నట్టుగానే ఆమె తిరుగుతూ ఉన్నది, ప్రచారాన్ని కూడా కొనసాగుతూ ఉంది. ఆమె అభ్యర్థిత్వాన్ని అఫీషియల్గా కేసీఆర్ సైతం కూడా ఆమెకి బీ ఫామ్ ఇచ్చిండు, పార్టీ ఫండ్ కూడా 40 లక్షలు ఏమో ఆమెకి ఇచ్చిండు. చూద్దాం మరి ఏ మూవ్మెంట్ ఏం జరుగుతుంది అనేది.